హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ఇదైతే నెల్లూరులో జొన్నవాడ కామాక్షిదేవి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఇన్నేండ్లు ఈ వయసుకి నెల్లూరు దగ్గరే ఉన్నా కానీ ఇప్పుడు ఈసారే వెళ్ళాను టెంపుల్‌కి. చాలా బాగుంది. 1 అవర్ లోపల అంటే 1:00 అంతా క్లోజ్ చేస్తారంట టెంపులు. అమ్మవారి ఆలయం చుట్టూ ఎంత బాగుందో చూడండి. సీనరీ అంతా చాలా నచ్చింది నాకు. చుట్టూ పొలాలు, మామిడి తోటలు, రకరకాల పూల మొక్కలు, చెట్లు అంతా పెట్టున్నారు. చూస్తుంటే ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది. సముద్రము, చెరువులు పక్కపక్కనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా! చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకు అమ్మవారి టెంపుల్ చూస్తుంటే. మేము వెళ్ళిందే కరెక్ట్‌గా క్లోజ్ అయ్యే టయానికి వెళ్ళాం కాబట్టి త్వరగా వచ్చేసాము. ఆ అమ్మవారి టెంపుల్‌కి ఇటుపక్క, అటుపక్క శిలలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. పైన టెర్రస్ లాగా పైన పెట్టున్నారు. రేకుల షెడ్ లాగా వేసి పైదాకా ఎళ్లి చూసాము. అదే సీనరీ. వీడియో తీశాను. మీరందరూ చూసిన వాళ్ళకైతే అన్నీ అర్థమవుతాయి. నాలాంటి వాళ్ళు దగ్గరగా ఉన్నా కానీ చూడని వాళ్ళకైతే ఇవి పరిచయం చేస్తున్నాను. ఇదైతే టవర్ కూడా పెట్టారంటే కరెంటు విద్యుత్ శక్తి తయారయ్యేది. ఈ చెరువులు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే నెల్లూరు జిల్లా అంతా వాటర్ ప్రాబ్లం ఉండదనుకుంటాను. ఇక్కడ చూడండి నామాలు వేశారు. రకరకాలుగా స్వామివారి పూజలు గుర్తు చేపిస్తూ ఉంటారు. అమ్మవారు, స్వామివారు అందరూ ఉన్నారు టెంపుల్లో. ఇక్కడైతే దాని తర్వాత ఇక్కడికొచ్చాం కారులో వెళ్తూ ఉంటే వినాయకుడిని నిమజ్జనం చేసే ప్లేసు ఫ్రెండ్స్. ఇదంతా గుర్రపు డెక్కల మొక్కలంతా మొలిచిపోయి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెరువు కనిపిస్తోంది కదా! ఇదేదో ఇరుగాలమ్మ చెరువో ఏదో చెప్పారు పేరు. మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈసారి. ఇక్కడంతా చూడండి ఎండిపోయిన దగ్గరంతా ఆవులెళ్ళి నీళ్ళు ఎండిపోయిన దగ్గరంతా ఆవులెళ్ళి మేత మేస్తున్నాయి. అంటే తర్వాత వినాయక చవితి వచ్చే ముందుగా ఇదంతా క్లీన్ చేపిచ్చేస్తారంట. అటుపక్క నీళ్ళంతా కూడా ఇటు పల్లం వైపు వచ్చేస్తాయి అనుకుంటాను. దాని తర్వాత బీచ్‌కి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది మైదుకూరు బీచ్ అనుకుంటా. కరెక్ట్‌గా పేరైతే గుర్తులేదు. చాలా ఆడాము నీళ్ళల్లో. అందుకే నాకు ఈ జలుబు, దగ్గు కూడా పట్టిందనుకుంటాను పిల్లలు. చాలా ఎంజాయ్ చేసాము అందరము కూడా. మేము వెళ్ళిన టయానికి చాలా తక్కువ మంది. బుధవారమో, గురువారమో వెళ్ళాము. సండే, సాటర్డే అలా హాలిడేస్ వచ్చినప్పుడైతే చాలామంది వస్తూ ఉంటారేమో బీచ్‌కి. మేము వెళ్ళిన టయానికైతే చాలా తక్కువ మందే ఉన్నారు. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అక్కడ కుక్క చూడండి ఎంత బాగా పడుకొని ఎంజాయ్ చేస్తుందో. అందరూ వాళ్ళ వాళ్ళ ఆటల్లో ఉంటే వీళ్ళందరూ ఈ ఆటల్లో ఉన్నారు. చిన్నపిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళవి. ఈ కుక్క అయితే హాయిగా అందరి మధ్యలో విశ్రాంతిగా పడుకొని ఉంది. హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఇక్కడ టెంపుల్‌కి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ సముద్రం బీచ్‌కి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. అమ్మ వ్లాగ్స్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.